కొన్ని ఇళ్లలో ఒక విచిత్రమైన విషయం గమనించారా? అదే వయసు, అదే జీవన శైలి, అదే ఆహారం, అన్నీ అవే అలవాట్లు, కానీ ఎందుకో ఆరోగ్య సమస్యలు మాత్రం ఒక కుటుంబాన్ని ఎక్కువగా వెంటాడుతుంటాయి. కొంతమంది సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉంటారు. కొంతమంది దీర్ఘకాలిక అంటే క్రానిక్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే మరీ తీవ్రంగా అంటే కొన్ని సందర్భాల్లో పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మెడికల్ కూడా కారణాలు ఉండొచ్చు. అందుకే మెడికల్ ఎగ్జామినేషన్స్, డయాగ్నోసిస్ తప్పకుండా జరగాలి. కానీ నాకున్న 40 years అనుభవంలో ఒక ఆసక్తికరమైన విషయం పదే పదే కనిపించింది. తూర్పు వైపు ఖాళీ లేకుండా పొరుగింటి పశ్చిమ గోడకు పూర్తిగా ఆనించి కట్టేయడం, అదే సమయంలో పశ్చిమ వైపు ఉన్న స్థలంలో చాలా ఖాళీ స్థలం ఉండడం, ఇలాంటి ఇళ్లలో కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు కనిపించాయి. వాస్తులో ఏంటంటే ఈస్ట్ తూర్పు దిశకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిశ, అక్కడి నుంచి సన్లైట్ వచ్చే దిశ. సన్లైట్ శక్తి ఏంటో అందరికీ తెలుసు. మొదటి కిరణాలు ఇంట్లో పడే దిశ. అలాంటి దిశని మనం మూసేసాము, పక్కవాడి ఇంటికి పశ్చిమ కూడా కానిచ్చి కట్టేసాము, తూర్పులో ఖాళీ స్థలం లేకుండా కట్టేసాము. తూర్పు అంటే దానివల్ల తూర్పు పూర్తిగా మూసుకుపోతుంది. పశ్చిమ వైపు ఏమో చాలా ఖాళీ స్థలం. తూర్పు అసలు ఖాళీ స్థలమే లేదు. ఎందుకు లేదంటే మనం మొత్తం ఆనించి కట్టేసాం పక్కన ఉన్న ఇంటికి. మన తూర్పులో ఉన్న నేబర్ ఇంటికి వాడు పశ్చిమ కూడా కానిచ్చి కట్టేసాం. మన పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం ఉంచేసాం. దీంతో మనకు తూర్పు మూసుకుపోయింది, పశ్చిమ మొత్తం ఖాళీ. ఇలాంటి ఇళ్లలో చాలా ఆరోగ్య సమస్యలు కనబడ్డాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాస్తు వల్ల భయపెట్టడం కాదు, కేవలం నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. 40 years ప్రాక్టికల్ అనుభవం అబ్జర్వేషన్తో చూసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. వాస్తు వల్ల ఇలా జరుగుతుందని చెప్పడం కాదు. ఇలా ఉన్న ఇళ్లలో నేను పదే పదే గమనించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను చూసిన ఇళ్లలో, ఇలాంటి ఇళ్లలో ఏంటంటే సంవత్సరాల తరబడి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. శారీరక బలహీనత, శక్తి లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ ఇలాంటివే కనిపించాయి. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఏంటంటే పెరాలిసిస్, స్ట్రోక్తో బాధపడే వాళ్ళు కూడా ఇలాంటి కేసెస్ కూడా కనిపించాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలాంటి ఇళ్లలో అంటే తూర్పు లేకుండా పశ్చిమ వైపు ఉన్న ఇళ్లలో ఈ లోపం ప్రభావం చాలా సందర్భాల్లో పురుషులపైనే ఎక్కువగా కనిపించింది. ప్రతి ఇంటిలో ఇలాగే జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రతి అనారోగ్యానికి ఇదే కారణం చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. కానీ ఇలాంటి నిర్మాణం ఇళ్లలో అంటే తూర్పు లేకుండా పశ్చిమ వైపు ఇళ్లలో ఎక్కువగా కనిపించిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఒక ఇల్లు పరిశీలించేటప్పుడు కేవలం ప్రధాన ద్వారం చూడడం సరిపోదు, కేవలం దిక్కులు చూడడం సరిపోదు. తూర్పు ఎంత ఖాళీ ఉంది, పశ్చిమ ఎంత ఖాళీ ఉంది, ఉత్తరంలో ఎంత ఖాళీ స్థలం ఉంది, దక్షిణంలో ఎంత ఖాళీ స్థలం ఉంది, ఎత్తు పొలాలు ఎలా ఉన్నాయి, గుమ్మాలు ఎక్కడ ఉన్నాయి, ఉచ్చ స్థానంలో ఉన్నాయా, నీచ స్థానంలో ఉన్నాయా, ఇంటికి ఏమైనా వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా, గేట్లు కూడా సరిగ్గా ఉన్నాయా, ఆ ఇంటికి ఏమైనా కోణాలు కానీ దిక్కులు కానీ ఏమైనా పెరిగి ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే క్రాస్ వెంటిలేషన్ ఎలా ఉంది, విండోస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే స్థలం చిన్నగా ఉందని ఒక పొరపాటు చేస్తుంటారు, స్థలం మొత్తం ఇల్లు కట్టేసుకుంటారు. లేదా కొంతమంది తూర్పు వైపు కట్టేసి పశ్చిమ వైపు ఓపెన్గా వదిలేస్తారు. లేదా కొంతమంది పశ్చిమంలో తర్వాత కట్టుకుంటాం. కొంతమంది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, చిన్నవాడు ముందు ఇల్లు కట్టేస్తాడు, తూర్పు వైపు మొత్తం స్థలం చిన్నగా ఉందనేసి స్థలం మొత్తం ఇల్లు కట్టేసుకుంటారు. పశ్చిమంలో ఖాళీగా ఉంటుంది అంతవరకు, వేరే అతను కట్టుకునేంత వరకు కూడా పశ్చిమంలో ఖాళీగా ఉంటుంది స్థలం. అది ఇలాంటి ఇళ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కానీ తర్వాత సంవత్సరాలు గడిచాక ఆరోగ్య సమస్యలతో మానసిక అసౌకర్యాలు వచ్చినప్పుడు అప్పుడు కారణం వెతుక్కుంటుంటారు. ఫస్ట్ ఏమనుకుంటారు, నా స్థలంలో నేను మొత్తం కట్టేసుకున్నాను, ఇది వాడి స్థలం కదా అని కట్టేసుకుంటారు. కానీ అలా గడుస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది ఒకసారి వాస్తు చెక్ చేసుకుందామా, అప్పుడు కాస్త లేట్ అయిపోతుంది. అందుకే ఏంటంటే ముందుగా ఒక అవగాహన అంటూ అవసరం. వాస్తు అంటే ఒక మూఢనమ్మకం కాదు. వాస్తు అంటే ప్రకృతి సమతుల్యత, పంచభూతాల్లో బ్యాలెన్స్ అంటూ ఉండాలి. వాస్తుకి కొన్ని ఇలా ఉండాలి అని చెప్పారు, అది తప్పకుండా ఫండమెంటల్ అయినా ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఎక్కడైనా పశ్చిమంలో ఖాళీగా ఉంటే మాత్రం డిలే చేయకండి. ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ ద్వారా పిలిచి ఆ ఇంటికి చూపించుకోండి. ఎందుకంటే ఒక చిన్న నిర్మాణ లోపం
సంవత్సరాల తరబడి ప్రభావం చూపించే పరిస్థితులను చూశాను. అందుకే ఇల్లు కట్టే ముందు కొంచెం వాస్తు గురించి కొంచెం అవగాహన పెంచుకోండి. ఇప్పటికే ఇల్లు కట్టేసుకొని ఉంటే ఆ ఇంటిని ఎవరికైనా చూపించుకోండి. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లేదా ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సమ్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్యస్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తు శాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలా. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.